అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. నేను మీ హోస్ట్ రమ్య. ఈరోజు మన ముందు ఎంతో ప్రత్యేకత గల మనుషులు ఉన్నారు. వీరు బ్రహ్మం గారి గురించి ఎన్నో ప్రత్యేకతలు, ప్రజలకి ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తూ ఉంటారు. భక్తి మార్గము, ముక్తి మార్గము, ఇది చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? 1989. ఓకే, ప్రజలకు భక్తి మార్గము, ముక్తి మార్గము చాలా తెలపాలని చూస్తున్నారు. అందువల్ల యూట్యూబ్ కానీ, డైరెక్ట్గా కానీ, బుక్స్ ప్రింట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అసలు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహించినటువంటి బుక్. ఇది ఇప్పుడు ప్రతి మనిషి కూడా ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ కూడా కలిమాయలో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అసలు కష్టాలు పడుతున్నారు. వాళ్ళను కడతీర్చడానికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ ముక్తి మార్గం, భక్తి మార్గం అనేటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. దాన్ని ప్రచారం చేయమని ఆదేశించారు. కాబట్టి మనం అప్పటి నుండి ఆ బుక్కులు ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నాము. ఇంటింటికి చేరుతున్నది. చదివిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతున్నది. వాళ్ళ సమస్యలన్నీ తీరుతున్నాయి. అయితే ముక్తి మార్గం అనేది ఏంటంటే కష్ట నష్టాల నుండి బయటపడము. అది ఏ మార్గంలో అంటే భక్తి మార్గంలో, అంటే దైవ మార్గంలో నడుస్తూ కష్ట నష్టాల నుండి బయటపడేటువంటి సొల్యూషన్ ఉన్నటువంటి మార్గం ఇది ముక్తి మార్గం, భక్తి మార్గం. ఈ ముక్తి మార్గం, భక్తి మార్గం అనే దాంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కాల జ్ఞానము, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం, లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానాలతో కూడినటువంటి ఈ పుస్తకం ఇది ఎవరైతే చదువుతున్నారో ప్రతి మనిషి కూడా ప్రపంచవ్యాప్తంగా 9 గ్రహాల అలజడిలో ఉన్నారు. ఈ 9 గ్రహాల అలజడి తగ్గితే కానీ వాళ్లకు ఆ గ్రహం యొక్క అనుకూలత ఉంటే ఒక మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ 9 గ్రహాల అలజడి తగ్గినప్పుడు ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక మాల చదివితే ఒక గ్రహదోషం తగ్గుతుంది, రెండో మాల చదివితే రెండో గ్రహదోషం తగ్గుతుంది. ఇట్లా 9 మాలలు చదివితే 9 గ్రహాల దోషం తగ్గి వాళ్ళ పరిస్థితులు అనుకూలిస్తాయి. సార్, ఈ భక్తి మార్గము, ముక్తి మార్గము అనే బుక్ అంటే రోజుకి ఎన్నిసార్లు చదవాలి? అంటే ఒక్కసారి చదవగానే సరిపోతుందా సార్? రోజుకి ఎన్నిసార్లు చదవగానే సరిపోతుందా సార్? ఇది 40 రోజుల్లో 9 మాటలు. అంటే గ్రంథం ప్రత్యేకత ఏంటంటే అట్ట పేజీ నుంచి పై కవర్ నుంచి లాస్ట్ పేజీ దాకా అన్ని పేజీలు చదవడం వల్ల ఒక మాట కంప్లీట్ అవుతుంది. 40 రోజులలో 9 మాటలు చదవాలి. అంటే 4 రోజులకు ఒకసారి చదివినా పర్వాలేదు, రోజు కొన్ని పేజీలు చదివినా పర్వాలేదు. ఒక రౌండ్ కంప్లీట్ అయిందంటే ఒక గ్రహదోషం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ రెండో గ్రహం చదవాలి, రెండో గ్రహదోషం తగ్గుతుంది. అట్లా మళ్ళీ తర్వాత మూడో గ్రహం. ఇట్లా 40 రోజులలో 9 రౌండ్ కంప్లీట్ చేస్తే ఆ కోర్సులో కంప్లీట్ చేస్తే వాళ్ళ 9 గ్రహాల దోషం తగ్గి పరిస్థితులు అనుకూలింపజేస్తున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ బుక్ ఏం చేస్తున్నామంటే ఎవరు వాళ్ళే ప్రింట్ చేసి వాళ్ళే పంచుకునేటట్టు ఏర్పాటు చేశాము. ఎవరైతే చదువుతున్నారో చదివిన వాళ్ళు ప్రింట్ చేసి వాళ్ళకు మళ్ళీ పంచుతున్నారు, వాళ్ళే పంచుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు చంద్రీలు క్యాలెండర్ ఎట్లయితే ఇస్తున్నారో అట్లనే ఈ భక్తి మార్గం, ముక్తి మార్గం అనే బుక్ వాళ్ళతో ఇప్పియాలనుకుంటారు, ఇస్తున్నారు. అట్లనే చదువుతున్నారు. చదివిన వాళ్ళకి స్వామి ఇస్తున్నారు, మనకి స్వామి ఇస్తున్నారు. ఇది ఎవరు ప్రాప్తం ఉన్నారో వాళ్ళే చదువుతున్నారు, వాళ్ళే లాభం పొందుతున్నారు. కాబట్టి ఇది జ్ఞాన సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఇది కులాలు గాని, మతాలు గాని, ప్రాంతాలు గాని సంబంధమే లేదు, కేవలం జ్ఞానమే. ఈ ఆర్గనైజేషన్ యొక్క సిద్ధాంతాలు, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానం, ఆత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానాలకు సంబంధించినటువంటి విషయాలతోని ఈ 11 సూక్తులు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఒకటి ఏంటంటే మనమంతా మానవులం, మానవత్వమే మన మతం. రెండవది మన ప్రాంతమే భూగోళం, మన అందరి భగవంతుడు ఒక్కడే. మాతాపితృ సేవయే మన ముక్తి మార్గం, తల్లిదండ్రులే మన ప్రత్యక్ష దైవాలు. మాతాపితృ సేవయే మన ముక్తి మార్గం. భగవంతుడు ఎక్కడో లేడు, మన అందరిలో ఉన్నాడు. మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖాలు గత జన్మ ఫలితాలు. రేపటి జన్మలో అనుభవించడానికి ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాం? చెడు చేయడం, మంచి చేద్దాం.
విశాల హృదయంతో విశ్వవిజ్ఞానాన్ని వెలిగిద్దాం అనేది 11 సిద్ధాంతాలతోని ఈ 11 విషయాల గురించి బోధించడానికి అనువైనటువంటి స్వామి వాక్యాలతోని ముక్తి మార్గం అనేది బుక్ రూపొందించబడ్డది. ఇది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ ఆత్మలో మార్పు వస్తుంది, వాళ్ళలో గ్రహ దోషాలు మనశ్శాంతి కలుగుతుంది, వాళ్ళ పరిస్థితులు కూడా చక్కబడుతున్నాయి. ఇంత ప్రత్యేకత కలిగినటువంటి బుక్ ఇది. ఇది ఉచితంగానే ఇది ప్రసాదం, స్వామి యొక్క ఇది అండి బుక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ పేజ్. అండ్ భక్తి మార్గం ముక్తి మార్గం అనే బుక్ లో ఉన్న విశిష్టతను ప్రజలకు అంతలా చేర్పించేలా మీకు చాలా బలమైన కారణం ఏమైనా ఉందా మ్యామ్? మా కష్టాల నుంచి స్వామి కడతీర్చింది. మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము ఎట్లా బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఆ స్వామి ఏదైతే అనుకున్నామో అది చేసింది. మీరు చదివేవారమ్మా మీ బుక్? ఇప్పటికీ మేము పిల్లల పెళ్లిళ్ళ ముందు కానీ 40 రోజులలో 9 సార్లు చదివినాకనే పిల్లలను చూడడానికి పోతాం. ఏదైనా పని ఇల్లు కట్టుకుంటాం అనుకో 40 రోజులలో 9 సార్లు చదివినాక ఆ ఇంటికి ముహూర్తం చేస్తాం. ఏది కానీ స్వామి అనుకున్న కార్యం ఇట్లా చేసిండు భక్తి. అందుకనే ఈ స్వామి మమ్మలను చిన్న 1990 నుంచి మేము ఇందులోనే ఉన్నాం. అప్పటి నుంచి ఆ స్వామి తీసుకొస్తున్నాడు. ప్రచారం చేస్తే వాళ్ళు చదివిన వాళ్ళు కూడా అదే వైబ్రేషన్ అదే చెప్తా ఉన్నాం. నాకు మీ ప్రయత్నం అర్థమైంది మ్యామ్. ఇంత ప్రయత్నం లేకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి దాంట్లో కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొంతమందికి మనం ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళకు అందుబాటులో ఉండడానికి మేము వీడియోలు చేసి ఆ యూట్యూబ్ ముక్తి మార్గం ఛానల్ లోనే పెడుతున్నాము. వాళ్ళందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు కూడా వింటున్నారు. ఆడియో కూడా చేసి పెడుతున్నాము. అందరికి ప్రచారం చేయాలండి. మాకు డబ్బుల కోసం కాదు, స్వామి అన్ని ఇచ్చాడు మాకు, ఏమి తప్ప చేయలేదు. ఓన్లీ ప్రచారం చేయమని మాకు ఎప్పుడైతే ఆదేశం మేము జీవితకాలం చేయాలని అనుకున్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలంటే యూట్యూబ్ మాకు మంచిగా అనిపించింది. డబ్బుల కోసం మాత్రం కాదు, ప్రచార నిమిత్తం ఎంతైనా కానీ స్వామి ప్రచారం చేయాలి అని అనుకున్నాం, చేస్తాము. యూట్యూబ్ లో పెడుతున్నారు కదా, చాలా మంచి డెసిజన్ మ్యామ్ ఇది. ఎందుకంటే మన భారతదేశంలోనే కాకుండా వివిధ ప్రపంచ దేశాలకు కూడా వెళ్ళిపోతుంది అని చూస్తారు. చూసిన వాళ్ళు కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాను. బ్రహ్మేంద్ర స్వామి జరగబోయేది చెప్పిండు, అవి 100కి 100 జరుగుతుందని. కాగల కార్యం కనురెప్పపాడు, జాము లేక జరిగిన వాక్యాలనేది కాగల కార్యములు కనురెప్పపాడులో జాగు లేఖను జరిగేది. అప్పుడు వాళ్ళు ఆలోచించింది మనం చేస్తేనే అయితే లేవు, అనుకుంటే ఎట్లయితే అనుకున్నాం. ఇప్పుడు ఈ రోజు ఎవరితో మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నాము. వీడియోలో ఏ దేశంలో ఉన్న వాళ్ళని కూడా చదువుతున్నాము. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు కూడా చదువుతున్నాము. అంటే ఇది కాగల కార్యములు కనురెప్పపాడులో జాగు లేఖను జరిగేమని 400 సంవత్సరాల క్రితం ఈ వాక్యం ఇది. బ్రహ్మేంద్ర స్వామి గారి పద్యాలు సూత్రాలు ఏమైనా చెప్తారా మ్యామ్ మీరు? ఇప్పుడు ఇంకా ఏంటి చీమ రంధ్రంలో దూరేనమ్మా అని ఇప్పుడు చూడు, సైబర్ నేరగాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు, తెలుస్తలేదు. చూసుకుంటే ఎంతసేపు తెలుస్తుంది. అట్లాంటి చాలా చెప్పిండు స్వామి. చెప్పినది జరుగుతుంది. ఆ మాయలో పడకండి, మీరు నన్ను నమ్మండి, మీరు ఈ కలిమాయ నుంచి బయటపడే మార్గం వెతకండి అని స్వామి పదే పదే నమ్మిన వారిని 100% బయట పడేస్తాడు మీరు బ్రహ్మేంద్ర స్వామి. ఇది మాత్రం చెప్తాం, ఎందుకంటే అది మా అనుభవం, మాకు అనుభవం జరిగిన వాళ్ళు కూడా అదే చెప్తాం. సృష్టికర్త తల్లిదండ్రి ఒక కుటుంబ సభ్యులకు ఏ విధంగా బోధిస్తాడో అదే బోధించడానికి వీర బ్రహ్మేంద్ర స్వామి బోధిస్తున్నాడు.
అది ఎవరు సృష్టికర్త యొక్క సాకార స్వరూపుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాబట్టి ప్రపంచ మానవులందరి కొరకు చెప్పింది. మానవులందరి కొరకు వాళ్ళ ఆత్మ జ్ఞానము, వాళ్ళ తత్వ జ్ఞానము, అసలు దేవుడు అంటే అన్ని శిష్యుడు సిద్ధప్ప ముస్లిమ్స్, ఇంకో శిష్యుడు బ్రాహ్మణ్స్, ఇంకో శిష్యుడు అన్ని కులాల వాళ్ళు స్వామి యొక్క శిష్యుడు. మీరు అన్నారు కదా ఈ బుక్ చదువు ముందు మేము చాలా కష్టాలు పడొచ్చామని, అంటే ఎలాంటి కష్టాలు ఉండే మ్యామ్ మీరు? అన్ని రకాలు ఉంటుండే, ఆర్థిక పరిస్థితి గాని వేరే పరిస్థితి గాని ఏదైనా నవగ్రహాలంటే అన్ని రకాలు అన్నట్టుగానే ఉంటాయి కదా. అన్నిటి నుంచి కూడా బయటపడి ముఖ్యంగా ఏంటంటే భక్తిలో కూడా నాకు పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యం అన్నమాట. అంటే ఏదో మనం డబ్బు సంపాదించడం కాకుండా అన్ని రకాల కూడా మా పిల్లలను మేము తీర్చిదిద్దుకుంటూ కూడా ఈ కష్టాల నుంచి బయటపడి మళ్ళా ఇక్కడికి లేనమాట ఆ స్వామిది 100% మా ఇంటి ఉన్నది. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం, మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, మా నాన్న పేరు కూడా బ్రహ్మ, అట్లా ఆ పుణ్యం అప్పలే మాకు స్వామి డైరెక్షన్ లతో కంప్లీట్ ఈ డైరెక్షన్ లో రావడం జరిగింది. 1970లో ఏఎంఐటి అంటే ఇంజనీరింగ్ చేసిన నేను ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తే ఉద్యోగం అనుకూలించలేదు. అనుకూలించక ఈ డైరెక్షన్ తీసుకుపోయింది. అంత స్వామి డైరెక్షన్ ఏది, నా డైరెక్షన్ ఏమీ లేదు. ముక్తి మార్గము, భక్తి మార్గం బుక్ ప్రిపేర్ చేసి పంచాలి, ఎట్లా పంచాలి అన్ని డైరెక్షన్లే. ఎన్ని కష్టాలు వచ్చినా నాకైతే కష్టాలు అనిపించకపోవు. నేను డ్యూటీ మీద వచ్చిన, స్వామి డ్యూటీ మీద వచ్చినట్టు స్వామి డ్యూటీ చేయడమే. ఏమి మార్గం చెప్తారో అది ఎప్పటికప్పుడు కూడా మెలకువలు ఇస్తున్నాడు. చేసిన కష్టమని ఎప్పుడు అనిపించదు. అన్ని రకాల అనుభవం మాత్రం చూసుకో. ఈ పబ్లిక్ ఎట్లా ఉంటారు ఏముంటది అనేది ఒక మాట చదివేది బుక్ చదివేది. ఇప్పటికైనా పబ్లిక్ ఎవరైనా కూడా వాళ్ళకు కొద్దిగా కష్టం అనిపిస్తే బుక్ చదివితేనే వాళ్ళ రేంజ్ బయట. ఈ బుక్ అంటే ఎన్ని రోజులు చదవడం వల్ల మనకు మార్పులు గమనించవచ్చు సార్? ఒక మార్పు ఉంటే వాళ్ళకు తెలుస్తుంది. ఒక గ్రాడ్యుయేషన్ స్పీడ్ బ్రేకర్ అది వెనక ముందు తగ్గిపోతారు కాబట్టి తెలిసిపోతుంది వాళ్ళకే. ఒక రోజు ఒక మార్క్ కంప్లీట్ చేయగలిగితే వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఒక మార్క్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఇది అందరికి చదవడం సాధ్యమైతే లేదు. ఇప్పుడు ఎన్ని గ్రంథాలు లైబ్రరీ ఉన్న గ్రంథాలు చదివిన వాళ్ళైనా కూడా ఇంత ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ప్రొఫెసర్ కానీ సైంటిస్ట్ కానీ వాళ్ళు ఇన్ని గ్రంథాలు చదివినా కూడా ఈ గ్రంథం చదవలేరు. ఇది దైవానుగ్రహం తప్ప. దైవానుగ్రహం ఉంటే మామూలు అక్షరాధారంలో కూడా చదవగలుగుతారు. అంత సింపుల్ గా ఉంది. తెలుగు అక్షరాలు వస్తే రాదు. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అసలు ఎన్ని కష్టాలు, సంసార కష్టాలు ఉంటాయి కదా, ఇంకా నేను బ్రతకను అని అడవిలోకి పోయిండట. ఎందుకు గుర్తొచ్చిందో ఏమో, ఎప్పుడో ఫోన్ నెంబర్ తీసుకున్నారో ఏమో, ఫోన్ చేసిన అర్ధరాత్రి ఎప్పుడో చేసినట్టున్నారు. చేసి ఇట్లా నాకు చనిపోతే ఎట్లా అవుతున్నా, ఇంకా నేను బ్రతకను, ఈ సంసార బాధలు, ఈ గోడలు, ఇవన్నీ నేను భరించలేనంటే నువ్వు ఆ పని చెయ్యకు, నువ్వు ముక్తి మార్గం బుక్కుది చదువు, చదివినాక నీకు ఏమనిపిస్తే అది చెయ్యాలి ఇది చెప్పారు. చెప్తే బుక్ తీసిండే అక్కడనే ఒక కొంచెం అడవిలా ఉన్నది, అక్కడ గుడి ఉన్నదట, ఆడ చదువుకుంటా చేరిండట. 9 సార్లు చదివినాక ఆత్మహత్య ఎందుకన్నాడు? జీవిత సత్యాలన్నీ తెలిసినాయి. స్వామి నన్ను ఏ కార్యాన్ని పంపించాడు, నా కార్యం నిర్వహించాలి అని అనిపించిందట. స్వామి నేను ఆత్మహత్య అనుకున్నా కానీ నాకు నిజంగా ఒక అద్భుతం జరిగిపోయింది అని మళ్ళీ అది నాకు తెలియదు. వాళ్ళు ఎవరు, ఒక ఆయన మున్సిపల్ ఆఫీసరు 3 అమ్మాయిలు అయినారు. ఆ 3 అమ్మాయిలు పెళ్లిలు అయితే ఎన్ని దాదాపు ఒక చాలా పూజలు చేసాడు. అన్ని రకాల బ్రాహ్మణులు ఎన్ని చెప్తారు పూజలు చేసాడు, అన్ని చెప్పించాడు. ఇట్లా అయితే సార్ అని నాకు ఒకసారి చెప్పాడు, ఆయన ఫ్రెండ్ అవుతాడు. చెప్పిన తర్వాత నేను మరి ఒక రెడ్డైనకైతే బుక్ చదివితే ఆయనకు సంబంధం కుదిరింది, మరి మీ అమ్మాయిని కూడా ప్రయత్నించండి. ఫస్ట్ లో స్టార్టింగ్ లో అంటే దాదాపు 30 years చెప్పి ఆయనకు ఆ బుక్ ఏమంటే సార్ మీరే మీ చేత నేరామంటే ఒక అమ్మాయి బీకామ్ చేసేది, ఒక అమ్మాయి డాక్టర్, ఇంకో అమ్మాయి చదువుతుంది బీటెక్ చదువుతుంది. ఆయన
అయితే ఈ ఇద్దరికి నా చేతితో ఏమంటే నేను బుక్ ఇచ్చాను. ఆ బుక్లు ఏం చేశారు వాళ్ళు, రోజు ఒక మాట చదివిందిగా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంబంధాలు ఉంటాయి అయితే కాబట్టి వాళ్ళకి ఇంకో పని లేదు. ఆ 9 సార్లు చదివితే వాళ్ళకు 9 సార్లు చదవగానే వాళ్ళకి ఇవాళ గుర్తున్నటువంటి సంబంధాలలో ఒక్కొక్క సంబంధం వాళ్ళకి సెట్ అయిపోయినాయి. ఎంకం చదివిన అమ్మాయికి ఎంకం చదివిన అబ్బాయి దొరికాడు, డాక్టర్ కు డాక్టర్ అబ్బాయి జరిగింది. 1 నెల లోపల 1 మంత్ లోపల ఇద్దరు పెళ్లి చేశాడు. ఒక్కొక్క మ్యారేజ్ టైంలో 500 బుక్కులు ప్రింట్ చేసి పంచాడు. పెళ్లి పత్రిక ఫస్ట్ పేజ్ లేచి వాళ్ళకు కేవలం పేపర్ ప్రింటింగ్ బైండింగ్ ఛార్జీలతోనే వాళ్ళకి ప్రింట్ చేసి ఇచ్చేది, వాళ్ళనే పంచుకునేది. మీరు ఇది ఇట్లా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆబ్వియస్లీ కొంతమంది సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది అరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విమర్శించే వాళ్ళు ఉంటారు ఉన్నారు కూడా. వాళ్ళ గురించి చేయడం లేదు, వాళ్ళ సలహా తీసుకొని చేయడం కూడా ఇది లేదు. బుక్ స్వామి సలహాలే. మేము ఒకవేళ మాకు అభిప్రాయం వచ్చినా కూడా మేము పెట్టాలనుకున్నా కూడా స్వామి నిర్ణయం ప్రకారమే అన్న ప్రతి అక్షరం రూపొందించబడ్డది. వీళ్ళతో వాళ్ళతో మా తెలుగు కూడా కాదు, స్వామి అనుగ్రహించిన వాడే ఉంటుంది అందులో. ఎందుకంటే పూజ చేసుకుంటారు కదా, ఆ పూజలో గదే పెట్టడం తెలుస్తుందంట. అది ఇష్టమైనట్టు పెట్టడం కానీ అనుకున్నా కూడా మాకు అవసరం లేదు. స్వామి చెప్పింది మాత్రమే ఉంటుంది. మీకు అవసరమైతే ఉపయోగించుకోండి, లేకుంటే లేదు. మీకు కావాలంటే పంపిస్తాము, చదివి ఉపయోగించుకుంటూ ఉపయోగించుకోండి. మీకు అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇది ప్రచారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా చాలా సంతోషకరమైన విషయం, అరే ఇది నేను చదువు అని చెప్పడం వల్ల వాళ్ళ జీవితం బాగుపడింది, వాళ్ళు మనకు కృతజ్ఞతతో ఉన్నారు అని మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? చాలా లక్షల మంది చదివారు. అందరినీ ప్రింట్ చేయడం కష్టమైనది. వాళ్ళందరికీ కూడా కొన్ని రోజులకు స్టార్ట్ చేసినాం. ఒక ఆమె ఒక 250 బుక్కులు ప్రింట్ చేయాలని పంపించారు. వాళ్ళ అబ్బాయిని పంపించారు. ఆమెకు ఎక్కడ ఎవరు మీరు చదివారంటే నేను చదివానండి, మీ అనుభవం ఏంటిదని ఆమెను అడిగాను. అడిగితే నాకు ఈ బుక్ ఎట్లా వచ్చిందో తెలియదు, అన్ని బుక్స్ అన్ని కూడా షిఫ్టింగ్ చేసేలో నాకు బుక్ దొరికింది. నేను అప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నాను, సొసైటీ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు నాకు ఈ బుక్ చదివింది ఇది ఏంటి చూద్దామని చదివలేను. చదివిన తర్వాత మళ్ళీ 9 మార్లు కంటిన్యూ చేశాను. 9 మార్లు చదివిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. నా పిల్లలను కూడా అప్పుడు చదివించుకుంటూ చేసుకోవడం చేసినాను. అంటే నాలాంటి వాళ్ళకి ఎంతమంది ఉంటారో అనేటువంటి భావంతో నేను ఈ 250 బుక్కులు ప్రింట్ చేసి పంచాలని డిసైడ్ చేసుకున్నాను. మీకు పంపించాను సార్. అంటే నీకు ఈ బుక్ ఎవరు ఇచ్చారమ్మా, ఎట్లా వచ్చిందో తెలియదు. మరి వాళ్ళు ప్రింట్ చేసిన వాళ్ళు ఎవరో నాకు చెప్పుకోమన్నా. చెప్పమంటే ఆయన పేరు చెప్పింది. ఆయన పేరు ఆయన వాళ్ళ పెళ్లిలో పంచాడు 10 సంవత్సరాల క్రితం. అది 10 సంవత్సరాల క్రితం పంచినటువంటి బుక్ ఆమె లేనిది కాదు, ఎట్లా వచ్చిందో తెలియదు. అంటే 10 సంవత్సరాల తర్వాత ఆ బుక్ మొలకెత్తింది. అంటే 10 సంవత్సరాల తర్వాత ఉపయోగపడ్డది. ఆమె తెలియలేదు కానీ ఆమె తీసుకున్నది కాదు బుక్. అట్లా ఈ బుక్ అందుకే పబ్లిక్ లో పంచినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక బుక్ ఉంటే ఇది ఉపయోగించుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టవచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి మీ ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఈ బుక్ ఉండాలి. ఎవరి ఇది ఒక మెడిసిన్, ఇది ఒక మెడిసిన్. ఈ ఒక వారం బుక్ చదివిన తర్వాత అందరూ ఈ విషయాలన్నీ తెలుస్తాయి. తెలిసిన రెండోసారి మళ్ళీ ఎందుకు చదవాలనేటువంటి భావన వస్తుంటది. రెండోసారి చదవడం కాదు, రెండోసారి ఒక జరుపు పిల్ల మింగుతాం 5,000 మధ్య తయారు చేసాడు. అందులో సొంటి మిరియాలు సోంపు జీలకర్ర అన్ని ఉంటాయి. అది తెలిసినంత మాత్రాన మన జలుబు తగ్గదు, మింగాలి. వైద్యుడైనా మింగాలి. అంటే మేము కూడా మింగినాము. ఆ బుక్ తయారు చేసిన వాళ్ళకి అన్ని మేము తెలిసినా కూడా మాకు జలుబు వచ్చినప్పుడు కూడా వైద్యుడు మింగాల్సిందే. మింగుతున్నాం కాబట్టి అనుభవంతో మింగుతున్నాం. అయితే ఒకసారి మింగినం, మన జలుబు తగ్గింది, ఇక మనకు జలుబు రాదు అనుకుంటా లేదు. సీజన్ బట్టి వాతావరణ కాలుష్యం బట్టి మళ్ళీ జలుబు వస్తుంది. జలుబు వచ్చినప్పుడు ఈ బిల్లు మింగాలి, మీ దగ్గర పెట్టుకోండి అనేటువంటి భావంతో వాళ్ళకి కూడా జరుగుతుంది. అయితే ఇది చాలా మంది అన్ని రకాలు కూడా ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ఆమెకి ఎవరు బుక్ ఇచ్చారో తెలియదు.
ఏదో బుక్ ఏదో రకంగా ఎవరిదో అందిందట, బుక్ చదివిందట. చదివిన తర్వాత ఆమె మొక్కుకుందట 1000 బుక్కులు పంచుతానని. ఆ 1000 బుక్కుల ప్రింటింగ్ వరకు ఫోన్ చేసి పంపాలి. ఆమె డీటెయిల్స్ అన్ని పంపించింది. పంపితే 1000 బుక్కులు ప్రింట్ చేసి ఆమెకు పంపించాము. ఆమె పంచుకుంటున్నారు. వాళ్ళ ఆశ్రమం ఉందట, గుళ్ళల్లో అక్కడెక్కడ పంచుకోవడం జరుగుతుంది. ఈ పెళ్లిలో పంచింది కదా, ఆ పెళ్లిలో చదివిన వాళ్ళందరూ పంచుతారని మొక్కుకున్న వాళ్ళందరికీ, అమ్మాయిలు అబ్బాయిలు చదివిన వాళ్ళందరికీ వాళ్ళకి కాబోయే సంబంధం ముందుకు వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే వీళ్ళ వైబ్రేషన్స్ సరి కావడం వల్ల వీళ్ళకి కాబోయే సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఒక సంబంధము, కాబోయే సంబంధము, మేము చాలా సంబంధాలు చూసామండి, మాకు ఎక్కడ కుదరతలేదు అని అంటారు. అంటే మీరు రాంగ్ నంబర్ డైల్ చేస్తున్నారు. మీకు రైట్ నంబర్ కలవాలంటే మీరు బుక్ చదవండి. మీ వైబ్రేషన్స్ కరెక్ట్ అయితే కాబట్టి మీరు సరి అయిన నంబర్ కు డైల్ చేస్తారు. అంటే మీ వివరాలు వాళ్ళు తెలుస్తాయి, వాళ్ళ వివరాలు మీకు తెలుస్తాయి. అప్పుడు మీకు పెళ్లి జరుగుతుంటది. మీకు అనుకూలమైనటువంటి సంబంధం, రేపు పెళ్లి అయిన తర్వాత కూడా భార్య భర్తలు దాంపత్యం సరిగా ఉండడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా వాళ్ళందరూ పొందిన వాళ్ళు ప్రాక్టికల్ గా కనపడుతుంది. వాళ్ళు చేస్తున్నారు. ఉద్యోగాలు చదివిన వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. ఉన్నత విద్యలో సీట్ రావాలని చదివిన వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళకు ఉద్యోగం రావాలని, ఇంకొకటి ఉద్యోగం చదివిన వాళ్ళకు ఇంటర్వ్యూలు ఎక్కడ దొరుకుతున్నాయి, ఆ సమయానికి వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాళ్ళకి తెలియకుండానే. ఈ బుక్ చదవడం వల్ల వాళ్ళ గ్రాడ్యుయేషన్ తగ్గింది. ప్రతి వాళ్ళకి ఏమైతుంది అన్ని ఉన్నవి, కానీ ఏదో తెలియని అలజడి, ఆశాంతి. మరి అప్పటి నుంచి కూడా ఈ బుక్ మీద అంత పట్టుదల రావడం కానీ, కంపల్సరీ ఈ బుక్ ని ప్రజల్లోకి చేరదిద్దామన్న ఆలోచన, అంత పట్టుదలగా ఇది ఎందుకు వచ్చిందమ్మా మీకు ఆ థాట్? అది స్వామి స్వామికి ఎప్పటికప్పుడు స్వామి మీద వచ్చినప్పుడు పూర్తి చేయము మనం. మేము చేస్తున్నాం అనుకుంటే స్వామి ఏం చేశాడు, స్వామి చెప్పినటువంటి స్వప్నంలో చెప్పినటువంటి విషయమే, నేను ముక్తి మార్గము పెడుతున్నా, ప్రచారం చేస్తావా అన్నాడు. ఎన్నో పత్రికలు ఉన్నాయి కదా, అవుతుందా అన్న. కాకపోతే తీసుకుంటా కూడా కదా అన్నాడు. చేస్తానన్నా. అప్పటి నుంచి మొదలుపెట్టి చేసుకుంటే తీసుకుంటా కూడా చెప్తుంది. అది రీప్రింట్ అవుతుంది, పంపుతున్నారు. ఎవరికి ఫలితం కావాలో వాళ్ళకి అందుతుంది. ఈ బుక్ వల్ల చాలా మంది సంతోషంగా ఉన్నారు, ఎంతో మంది జీవితాలు మారిపోతున్నాయి అని. ఎవరైతే అందుతుందో, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కంప్లీట్ గా ఫలితాన్ని పొందుతున్నారు. నమ్మి నమ్మకున్న దుమ్మపాలు ఎదురన్నాడు స్వామి కూడా. నమ్మి నమ్మకాలు వాళ్ళకి ఏం ఫలితం ఏమన్నాడు స్వామి తెలియదా? ఎవరు చదువుతున్నారు ఇస్తున్నాడు. సార్, మీరు ప్రచారం కోసం యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశారు కదా, దానివల్ల రెస్పాన్స్ ఎలా ఉంది? అలాగే మా ప్రేక్షకులకు ఒకసారి ఈ బుక్ ప్రచారము, ముక్తి మార్గము యూట్యూబ్ ఛానల్ పెట్టాము. ఈ బుక్ ప్రచారం గురించి దీన్ని ఆడియో పెడుతున్నాము, వీడియోలు పెడుతున్నాము. ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ యూజ్ చేసుకొని బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అందించడం జరుగుతుంది. చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు, ప్రతి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఈ బుక్ కావాలనే వాళ్ళకి కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటే బుక్ ఫ్రీగా పంపుతాము, లేకుంటే పీడిఎఫ్ పంపుతాము, లేకుంటే ఆడియో పంపుతాము. మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ అనుభవాలు కూడా మీరు నలుగురు చెప్పి నలుగురు బాగుపడవచ్చు, మీరు బాగుపడవచ్చు. థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకులకు చాలా ఇంపార్టెంట్ నోట్స్ అన్ని కూడా వినిపించారు. థ్యాంక్ యూ.